ఈరోజు క్లాస్ వచ్చి గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్కి సంబంధించి. సో గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ అనే దాన్ని మనం జనరల్గా స్టెప్ ఎక్స్ తోటి డినోట్ చేస్తాము. దీనికి సంబంధించిన గ్రాఫ్ ఫస్ట్ చూసుకున్నారు అంటే కనుక ఇక్కడ 0తో స్టార్ట్ అవుతాం. ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్ తీసుకున్నట్టయితే 1 2 3, ఇటు సైడ్ కూడా నేను 1 2 2 -1 -2, ఇటు కూడా -1 -2 వరకు తీసుకుంటున్నాను నేను. ఓకే, సో దీంట్లో ఏం జరుగుతుంది, మనకి ఇన్ బిట్వీన్ 0 అండ్ 1 తీసుకున్నట్టయితే నాకు 0 అనే వాల్యూ ఇంక్లూడ్ అవుతుంది. దీన్ని హాలో సర్కిల్ అంటాము. హాలో సర్కిల్ అంటే ఎక్స్క్లూడెడ్ వాల్యూ అని అర్థం. దాన్నే ఒకవేళ నేను డార్క్ సర్కిల్ రాశాను అంటే కనుక అది ఇంక్లూడెడ్ వాల్యూ. ఓకేనా? సో అదే 1కి 2కి మధ్యలో వాల్యూస్ తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే 1 ఇంక్లూడ్ అవుతూ 2 ఎక్స్క్లూడ్ అవుతుంది. 2కి 3కి మధ్యలో తీసుకుంటే 2 ఇంక్లూడ్ అవుతూ 3 ఎక్స్క్లూడ్ అవుతుంది. -1కి 0కి తీసుకుంటే -1 0, -2 తీసుకున్నప్పుడు -2 ఇంక్లూడెడ్, -1 ఈజ్ ఎక్స్క్లూడెడ్. సో ఈ మాదిరిగానే ఇలా ఇది వెళ్తూ ఉంటుంది. అయితే ఒక చిన్న విషయం అబ్జర్వ్ చేసుకున్నారా, మనకి కంటిన్యూసిటీలో చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. రిమైనింగ్ వాటిలో కూడా చాలా యూజ్ అవుతుంది. ఇంటిగ్రేషన్స్లో యూజ్ అవుతుంది ఈ కాన్సెప్ట్. సో కంటిన్యూటీకి సంబంధించి ఎలాగా అంటే ఏదన్నా ఒక ఫంక్షన్ కంటిన్యూస్ అవ్వాలి అంటే జనరల్లీ మనం ఏమి చెప్తాం, పెన్ లిఫ్ట్ చేయకుండా అది మూవ్ అవ్వాలి. అలా అయింది అంటే కనుక ఆ ఫంక్షన్ కంటిన్యూస్ అన్నట్టుగా చెప్తాం ఆ ఇంటర్వెల్ వరకు, దాని డొమైన్ వరకు. ఇక్కడ దీని డొమైన్ ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను చూడండి ఈ మాదిరి ఎక్స్లో ఉన్న అన్ని వాల్యూస్ నేను తీసుకుంటున్నాను. ఎలా తీసుకుంటున్నారు, ఇగో చూడు, ఇది కవర్ అయింది, ఈ పార్ట్ కవర్ అయింది, ఈ పార్ట్ కవర్ అయింది, ఇలా నేను మొత్తం పార్ట్స్ అన్ని కవర్ చేస్తూ వెళ్తున్నాను కదా. సో నాకు డొమైన్ ఎవరవుతున్నారు, ఎక్స్ అన్ని వాల్యూస్ తీసుకుంటుంది, రియల్ వాల్యూస్ అన్నీ వచ్చేస్తున్నాయి. బట్ రేంజ్ ఏ వాల్యూస్ తీసుకుంటుంది, మనకి కేవలం ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే తీసుకుంటుంది. రౌండ్ ఫిగర్స్ మాత్రమే వస్తాయి మనకి ఇంటీజర్ వాల్యూస్లో. ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకోండి, 1.26 అంటే ఇందులో ఇంటిగ్రల్ పార్ట్ ఎవరు, ఇంటిగ్రల్ పార్ట్ 1. కానీ జనరల్గా పిల్లలు ఏం రాస్తారంటే 1.5కి ఎవరు అన్నప్పుడు మ్యామ్ 1.5కి 2 అయిపోతుంది అని చెప్తుంటారు కొంతమంది. కాదు, ఎలా తీసుకోవాలి అంటే రౌండ్ చేసేయండి, నియరెస్ట్ దానికని కాదు, 1 2 నెంబర్ లైన్లో ప్లాట్ చేసినప్పుడు 1.5 ఇక్కడ వచ్చింది అనుకోండి, దీని లెఫ్ట్ సైడ్ రౌండ్ ఫిగర్ తీసుకోండి. సో 1, సో దట్స్ యువర్ ఆన్సర్. ఇది 1. ఓకే, 1.76 అడిగాను, అప్పుడు కూడా ఏమవుతుంది, 1.76 మేబీ it will lie here. So left side round figure means it is also equal to 1 కదా. సో అదే నెగిటివ్స్కి వస్తున్నాను ఈసారి, -1.26 తీసుకుంటున్నాను. నెంబర్ లైన్లో ఇది ఎక్కడ ఉంటుంది అబ్జర్వ్ చేయండి, -1కి -2కి మధ్యలో ఉంటుంది, ఎక్కడో ఈ ఏరియాలో ఉంటుంది. సో ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ రౌండ్ ఫిగర్ అంటే దీని ఆన్సర్ ఎవరు వస్తారు, -2. చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ దీనికి డొమైన్ ఎవరు అవుతున్నారు అని చెప్పుకున్నాం. డొమైన్ వచ్చేటప్పటికి రియల్ నెంబర్స్ మొత్తం వస్తారు, బట్ రేంజ్కి వచ్చేటప్పటికి మాత్రం ఇంటీజర్స్ మాత్రమే వస్తాయి. ఓకే, నెక్స్ట్ దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ చూసారు అంటే కనుక ఎలా ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ మాత్రమే చెప్తున్నాను నేను. ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ -x ప్లస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x అనేది 2 వాల్యూస్ ఇస్తుంది. ఎవరవుతారు, ఒకవేళ x అనేది ఇంటీజర్ అయితే ఏంటి, x ఈజ్ నాట్ అన్ ఇంటీజర్ అయితే ఏంటి అనేది తీసుకోవాలి. x ఈజ్ అన్ ఇంటీజర్ అయితే కనుక ఎగ్జాంపుల్ చెక్ చేసుకోండి, ఇంకా ఈజీ అయిపోతుంది. ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ -1 ప్లస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 1 వేసాను అనుకో, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ -1 ఈజ్ -1, ఇది 1, సో ఆన్సర్ ఈజ్ 0. సో ఇంటీజర్స్ దగ్గర ఏమవుతుంది, అది 0 అవుతుంది. అదే మాదిరి మీరు కానీ నాట్ అన్ ఇంటీజర్ తీసుకున్నారు అంటే కనుక అది -1 ఇస్తుంది. ఓకే, సో ఇది 2 పాయింట్స్ ఇంక్లూడ్ అయిపోయినట్టు లెక్క, బట్ నేను ఫస్ట్ పాయింట్ కింద ఇస్తున్నాను. సెకండ్ వచ్చేటప్పటికి ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n, గ్రేటర్ దాన్ n, ఈ 3 పాయింట్స్ వస్తాయి. ఓకే, దీంట్లో ఏం జరుగుతుంది, దీంట్లో వచ్చేటప్పటికి ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n, అదే దీంట్లో అయితే కనుక ఎక్స్ లెస్ దాన్ n ప్లస్ 1, అండ్ థర్డ్ వన్కి ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n ప్లస్ 1 అవుతుంది. హియర్ n బిలాంగ్స్ టు z. ఓకే, సో వన్స్ అగైన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n అంటే x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 వచ్చినప్పుడు లెస్ దాన్ n ప్లస్ 1, గ్రేటర్ దాన్ n అయితే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n ప్లస్ 1. ఈ లాస్ట్ 2 కానీ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఏం జరుగుతుంది,
లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వస్తే ఇక్కడ లెస్ దాన్, ఇక్కడ గ్రేటర్ దాన్ వస్తే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, n బిలాంగ్స్ టు n దగ్గర. థర్డ్ వన్ వచ్చి ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x బై n ప్లస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x ప్లస్ 1 బై n ప్లస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x ప్లస్ 2 బై n అప్ టు సో ఆన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x ప్లస్ n మైనస్ 1 బై n దాకా వెళ్ళినప్పుడు దీని ఆన్సర్ అంటే ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి చూసుకోండి. x ప్లస్ 0 దగ్గర నుంచి x ప్లస్ n మైనస్ 1 దాకా అంటే n వస్తాయి టోటల్లీ. సో వీటి ఆన్సర్స్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x వేర్ n బిలాంగ్స్ టు n. ఓకే, అండ్ ఫైనల్లీ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x ప్లస్ n ఎక్కడైనా కనిపించింది అంటే మనం హ్యాపీగా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x ప్లస్ n కింద రాసుకోవచ్చు. ఇది చాలా ఈజీగా ఉంటుంది మీకు. ఇక్కడ కూడా n అనేది z. 1 minute. రిమైనింగ్ అన్ని చోట్ల నేను n బిలాంగ్స్ టు డిఫరెంట్ రాస్తున్నాను. ఇక్కడ మాత్రం n తీసుకున్నాను. రీజన్ మీకు గుర్తుంచుకోవడానికి ఈజీగా, ఇది డినామినేటర్లో ఉంది కాబట్టి. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు. క్వశ్చన్ చూసుకోండి ఒకసారి ఏమని అడుగుతున్నాడు. ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x ప్లస్ 2 ప్లస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x మైనస్ 8 గ్రేటర్ దాన్ 0. లాస్ట్ చెప్పిన ప్రాపర్టీ నుంచి దీన్ని ఎలా రాసుకోవచ్చు నేను, ప్లస్ 2 ప్లస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x మైనస్ 8 గ్రేటర్ దాన్ 0 రాయొచ్చు. మీన్స్ 2 into integral part of x minus 6 greater than 0. That means integral part of x greater than 3 అవుతుంది. నీకు ఆల్రెడీ తెలుసు, ఇందాకే చెప్పాను నేను, x greater than n అయింది అంటే కనుక x greater than or equal to n plus 1 means x greater than or equal to 4. That means x belongs to close 4, infinity అనేది దీని సొల్యూషన్ సార్. ఓకే,